దేవుని శక్తిని పొందాలి అని ప్రయత్నం చేయకుండా దురాత్మ శక్తి చేత సమూయేలు ద్వారా, చనిపోయిన సమూయేలు ఆత్మ ద్వారా సహాయం పొందాలని ఒక క్రికెట్ ఆత్మ రావడం అనేది, క్రికెట్ ఆలోచన రావడం అనేది చాలా దుర్మార్గం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 31:1 వీళ్ళు ఎలా చనిపోతారో ఫిలిష్తీయుల చేతిలో, ఇంక ఒంటరోడు అయిపోతాడు యుద్ధంలో. పక్కన ఉన్నటువంటి ఆయుధదారి అంటే ఆయుధాలను మోసేటువంటి వ్యక్తిని చంపేయమంటాడు. ఇంక ఒంటరిగా అయిపోతాడు కదా, శత్రువులు చంపైపోతున్నారు. సో తనకు తనే సూసైడ్ చేసుకుంటాడు సౌలు. అంటే కత్తి పొడిచేసుకుని చచ్చిపోతాడు. ఆయుధదారి కూడా, పక్కన ఉన్న ఆయుధదారి కూడా చనిపోతాడు. సో అదే సమయంలో యోనాతాను యుద్ధం ఆడుతూ తన సోదరులతో పాటు వాళ్ళు కూడా చచ్చిపోతారు. సో తర్వాత దావీదు ఫిలిష్తీయులలో యుద్ధాల్లో దావీదును జయిస్తాడు. దావీదు సింహాసనం అలాగే, ఇశ్రాయేల్ సింహాసనం అలాగే పదిలపరచబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఫ్లో షీట్లో మీరు సౌలు యొక్క గోత్రం చూస్తే బెంజమిన్ గోత్రం, కింగ్ సౌలు. ఆ బెంజమిన్ గోత్రంలో సౌలు తర్వాత ఇశ్రాయేల్ని పరిపాలించేవాడు జోనాతాన్ అవ్వాలి. నాకొద్దు బాబోయ్, నీ దగ్గర నేను సేవకుడిగా పనిచేస్తానని ఒప్పందం చేసుకుంటాడు. దేవుని చిత్తం నీ పట్ల ఉంది అని యోనాతాను తెలివిగా ప్రవర్తిస్తాడు. అయితే దావీదు మీకు తెలుసు కదా, యోధా గోత్రపు సింహం అంటాం కదా. దావీదు గోత్రానికి చెందినవాడు. ఈ గోత్రాల సంగతి, 12 గోత్రాల సంగతి మనం స్టడీ చేసాం చాలాసార్లు. దావీదు సింహాసనం అంటే ఇశ్రాయేలు సింహాసనాన్ని దావీదు ఆక్రమించే విధముగా యోనాతాను ఒప్పందాలు చేసుకున్నాడు, కానీ చనిపోయాడు. ఆయనను చనిపోయాడు. అయితే దావీదు గోత్రము నుంచే యేసు ప్రభు వచ్చాడు. బోయేజు, రూతులు ముత్తాతలు యేసు ప్రభు జీనియాలజీలో. సో ఆ విధముగా రక్షకుడు దావీదు వంశము నుండి వచ్చే విధముగా దావీదును రాజుగా యోనాతాను బహుశా విజన్లో ఏమైనా చూశాడేమో. సో ఆ విధంగా పరిపాలన యోధా గోత్రానికి వెళ్ళిపోయింది. బెంజమిన్ గోత్రం నుంచి యోనా గోత్రానికి వెళ్ళిపోయింది. యోనాతాను యొక్క జీవితము నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాలి. ఫెయిత్ఫుల్నెస్, ఫెయిత్లెస్నెస్, నేను ఆల్రెడీ చెప్పేశాను.